Okay, once again, welcome to my classes, Suresh IIT classes, Pendritti Vishakhapatnam. అండ్ ఈరోజు చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ క్యాల్కులేషన్ మెథడ్ చిన్నది మీన్ సో 330 స్క్వేర్ బై 12321 వాట్ ఇస్ సింప్లిఫికేషన్. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ టైం అయితే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 11 స్క్వేర్తో కొంచెం క్యాల్కులేషన్ గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది అనమాట. ఓకే, 11 స్క్వేర్ ఈక్వల్ టు ఎంతంటే 121. సేమ్ 11 స్క్వేర్తో మనకి ఇలా 111 అంటే 1 స్క్వేర్ 11 స్క్వేర్ మళ్ళీ 111 స్క్వేర్. సో ఇటు ఇలా 3 వచ్చినాయి కాబట్టి 1 2 3 2 1. ఓకే, ఇప్పుడు అలా మళ్ళీ నెక్స్ట్ 4 వచ్చాయి అనుకో, 1 2 3 4. అంటే ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఎన్ని వన్స్ వస్తే అనే నెంబర్స్ 1 2 3 4 రాసుకొని దాని సెంటర్ మళ్ళీ 3 2 1 రివర్స్ అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 వన్స్ వచ్చాయి అనుకోండి, 5 వన్స్ వస్తే 5 రాసుకుంటారు. ఇటు వచ్చినప్పటికి ఇక్కడ 1 2 3 4 వచ్చినప్పటికి 4 3 2 1. క్లియర్. సో 11 స్క్వేర్ 111 స్క్వేర్ 1111 స్క్వేర్ 11,111 స్క్వేర్. సో ఎన్ని వన్స్ వస్తే నెంబర్ సెంటర్లో వేసుకుంటారు, రిమైనింగ్ నెంబర్స్ వేసుకుంటారు. సో ఇది ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ మనం దీనికి ఎలా చేస్తే ఏంటంటే ఫస్ట్ దీని పైదాన్ని మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, పైదాన్ని 3 into 1 1 రాసుకోవచ్చు. 3 into 1 రాసుకోవచ్చు. ఇంకా కిందది ఆటోమేటిక్గా ఏమవుతుంది, కిందది మొత్తం స్క్వేర్, ఇది మొత్తం స్క్వేర్ కాబట్టి మనం దీన్నో స్క్వేర్ డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద చూడండి 1 2 3 2 1 1 2 3 2 1 అంటే ఏమవుతుంది, ఇది 1 2 3 2 11 స్క్వేర్ అవుతుంది. క్లియర్. సో ఆటోమేటిక్గా దీన్ని క్యాల్కులేషన్ చేశాను అనుకోండి, దీని ఆన్సర్ ఏంటంటే 3 స్క్వేర్ 9 అనమాట. సో దట్ ఈజీ. ఓకే, సో ఇటువంటి పడుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 6,66,666. సో 6 ఉన్నాయి ఇక్కడ హోల్ స్క్వేర్. సో ఈ నెంబర్ అయితే మీరు కౌంట్ చేయండి, కొద్దిగా పెద్దగానే ఉంది. అయితే ఇలా ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయి వదిలేయడం కంటే సంథింగ్ ట్రై చేయడం బెస్ట్ అనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఇదంతా ఏంటంటే 11 స్క్వేర్ అనే బేసిక్ కాన్సెప్ట్స్ స్టార్ట్ అవుతుంది అంతా. సో ఇక్కడ ఎప్పుడైతే ఇందాక చెప్పాను మీకు ఏంటంటే దీని ముందు ప్రాబ్లంలో, సో 11 స్క్వేర్ అంటే ఏంటంటే 121 అంటే 2 1s ఉన్నాయి కాబట్టి 1 2 రాసుకుంటాం. అదే మనకి అలాగా 3 1 హోల్ స్క్వేర్ అంటే 1 2 3 రాసుకుంటాము, 1 2 3 రాసుకొని 2 1 రాసుకుంటాం. క్లియర్. ఇది ఇలా వెళ్తుంది. అంటే ఇక్కడ ఎన్ని మంత్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ రాసుకుంటాం, 1 2 3 అని. ఇక రివర్స్ రాసుకుంటాం. అదేవిధంగా మనకి 4 1s ఉంటే 1 2 3 4 3 2 1 ఇది రాసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు అలా చెక్ చేసుకుంటే ఇప్పుడు ఈ నెంబర్కి మన లాస్ట్కి ఏం రాసుకుంటాం, 1 2 3 4 5 6 ఉన్నాయి. సో అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 1 2 3 4 5 6 అలా రివర్స్ అవుతుంది. 5 4 3 2 1 ఇలా రివర్స్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఏమవుతుంది, ఇక్కడ 6 1s ఉంటాయి. కొద్దిగా పెద్దగా చేద్దాం. 1 2 3 4 5 6 1s హోల్ స్క్వేర్. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇది చేయొచ్చు ఈజీగా. సో దీనికి వచ్చినప్పటికి ఏంటంటే ఇందాక 6 into 1 1 1 1 1 1 హోల్ స్క్వేర్ చేయొచ్చు. క్లియర్. ఈ కింద వచ్చినప్పటికి మన దీన్ని కూడా 1 1 1 1 1 1 హోల్ స్క్వేర్ చేయొచ్చు. ఓకే, క్లియర్. సో 1,11,111 చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం సెపరేట్ చేస్తే 6 స్క్వేర్ ఇంటూ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. క్లియర్. దీని తర్వాత అయిపోయిన తర్వాత వచ్చినప్పటికి ఎంతంటే 6 స్క్వేర్ నథింగ్ బట్ ఎంత, దట్ ఈస్ ఆన్సర్. సో దట్స్ ఇట్. క్లియర్. అంటే ఇటువంటి క్వశ్చన్స్లో ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అవసరం లేదు. కొంచెం ఓపిక పట్టి చూడగానే వదిలేకుండా ట్రై చేయాలి. ట్రై చేస్తే ఈజీ, వదిలేదు కష్టం.